సార్ మీరేం చెప్తారు దీనికి సంబంధించి? సార్ పవన్ గారు, మీకు తోటి ప్యానలిస్ట్ కి ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం అండి. సార్ నమస్కారం. అసలు ఏపీఎస్సికి డిఎస్సికి ఉన్న తేడానే తెలియనటువంటి మహానుభావుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రకంగా ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పనిచేశారు, ఏ రకంగా ప్రతిపక్ష నేతగా 5 ఏళ్ళు పనిచేశారు, ఏ రకంగా అంతకుముందు ఎంపీగా పనిచేశారు నాకైతే తెలియట్లేదు. ఏం పాండిత్యం ఉందని నేను అసలు నాకు అర్థం కాదు. ఒక దస్తా పేపర్ పట్టుకుంటారు, పేపర్ లేనిదే 10 నిమిషాలు మాట్లాడలేరు. ఆ దస్తా పేపర్ పట్టుకుంటంలో కూడా చూసి కూడా చదవలేకపోతున్నారు. అదేంటంటే నాకు తెలుగు రాదంటారు ఆయన. నాకు తెలుగు రాదు, తెలుగు రాదు, విషయ పరిజ్ఞానం లేదు, ఏమీ తెలియదు. ఏ రకంగా ముఖ్యమంత్రి, ఏ రకమైన లీడర్ సార్ మీరు? నాకు అర్థం కాదు. ఏపీఎస్సి డిఎస్సి అసలు ఫుల్ ఫామ్ వచ్చా తెలుసా మీకు? అసలు చాలా సారీ టు సే దట్. ఈ రకంగా మీరు 3 మాసాల నుంచి డిఎస్సీలు, మెగా డిఎస్సీలు అక్రమాలు జరిగిపోతున్నాయని చెప్పి యాగి గోళ మీ కార్యకర్తలు మీరు చేస్తుంది ఇదా? అసలు ఏంటో తేడా తెలియదు, ఫుల్ ఫామ్ తెలియని బ్యాచ్ మీరందరూ ఈ రకంగా రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పడుతున్నారు. మీ పాండిత్యుడు బయటపడింది కదా. ఏపీఎస్సి డిఎస్సి రెండు ఒకటే కదా. పాప పక్కన మొత్తుకుంటున్నారు. బాబు నమస్కారం, నీకు నమస్కారం స్వామి, రెండు వేరు వేరు స్వామి అంటే సరే ఏడుస్తున్నావు కదా, సర్లే రెండు వేరు వేరులే అని. నా హయాంలో పెట్టిన ఏపీఎస్సికి, మీ హయాంలో పెట్టిన ఏపీఎస్సికి సిబిఐ అన్నారు. మా హయాంలో, ఈ హయాంలో ఏపీఎస్సి ఎప్పుడు పెట్టారని మళ్ళీ తలపెట్టుకుంటే సరే సరే తప్పుతాం. నా హయాంలో పెట్టిన డిఎస్సి, మీ హయాంలో పెట్టిన డిఎస్సి. సార్ మన హయాంలో డిఎస్సి పెట్టలేదు సార్ అంటే, ఓహో అది పెట్టలేదు కదా సరే తూచి. ఎంత కామెడీ చేస్తా నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అద్యాంతం ఒక అర్ధ సత్యాలు, అబద్ధాలు. అర్ధ సత్యాలు ఏంటంటే సెలెక్టివ్ గా పిక్ అండ్ చూస్. మహాభారతంలో ధర్మరాజు గారు అంటారు, అశ్వత్థామాత కుంజరోహ అంటారు. ఆ రకంగా అశ్వత్థాముడు చచ్చిపోయాడు, చచ్చిపోయింది ఏనుగు అన్నట్టుగా ఈయన నాది డిజిటల్ ఇవాల్యుయేషన్ కోర్టు తప్పు పట్టలేదు అంటే, కోర్టు తప్పు పట్టలేదు, దాంట్లో తప్పు లేదు అని అంటారు. అది వాస్తవం ఏంటి? డిజిటల్ ఇవాల్యుయేషన్ తప్పనే కదా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చి కొట్టేసింది. అక్టోబర్ 1, 2021 జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. ఇది డిజిటల్ ఇవాల్యుయేషన్ మీరు చేశాక ఇచ్చినటువంటి కోర్టుకి వెళ్తే అభ్యర్థులు, అంతేగాని తెలుగుదేశం పార్టీ బీజేపీ వెళ్ళలేదు కోర్టుకి, అభ్యర్థులు వెళ్ళారు. డిజిటల్ ఇవాల్యుయేషన్ చేయడానికి వీల్లేదు, ఇది చట్ట వ్యతిరేకం అంటే అప్పుడు కోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు. ఏ తీర్పు ఇచ్చారండి ఇక్కడ? దిస్ ఈజ్ ఇంపర్మిసిబుల్ ఇల్లీగల్, ఇట్ ఈస్ కాంట్రరీ టు ద అప్లికబుల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. APPSC directed to immediately get the papers of the main examination evaluated manually in the conventional board. This exercise should be completed within 3 months. ఇది 3 మాసాల్లో మీరు మొత్తం క్యాన్సిల్ చేసి మాన్యువల్ గా చేయండి, 3 మాసాల్లో చేయండి అంటే అది కనపట్లేదు. దీని కింద జీ ఆప్షన్ లో కోర్టు వారు రాశారు. ఇది పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది పట్టుకొని ఏమంటారు? ఇక్కడ జీలో పేజ్ నెంబర్ 77 లో కింద జీ ఆప్షన్ ఏం రాశారంటే, this order will not be preluded by APPSC for adopting digital for any of other such advanced modes for the future evaluation. భవిష్యత్తులో చేసేదానికి ఈ ఆర్డర్ ఏమి మిమ్మల్ని ఆపదు. కోర్టు వారు ఆర్డర్ దీనికి మిమ్మల్ని ఆపేది కాదు, ఏపీఎస్సీని ఆపదు అంటే ఇది డిజిటల్ ఇవాల్యుయేషన్స్ కోర్టు వారు తప్పట్లేదు కదా అని ఈ ముక్కు చూపిస్తారు. మొత్తం క్యాన్సిల్ చేయవయ్యా బాబు, నువ్వు మాన్యువల్ ఇవాల్యుయేషన్ చేయండి, 3 మాసాలు కంప్లీట్ చేయండి అంటే అది వదిలేశారు. చూడండి ఎంత బద్దం. అలాగే మాన్యువల్ ఇవాల్యుయేషన్ ఏ తప్పు జరగలేదు, మేము నిప్పు కనిక లాంటి వాళ్ళం అని చెప్పేసి ఆయన అంటారు. ఏ తప్పు జరగకపోతే అనేక టెక్నికల్ అంశాల తర్వాత, ఎస్ఐటి నివేదిక తర్వాత అసలు ఏ తప్పు జరగకపోతే మరి హైకోర్టు వారు మీరు చేసినటువంటి ఇవాల్యుయేషన్ తప్పటి మొత్తం క్యాన్సిల్ చేసి ఫ్రెష్ గా మళ్ళీ ఏపీఎస్సీ రిక్రూట్మెంట్ చెయ్యండి అని చెప్పి ఎందుకు ఆదేశించారండి? మీకు చూపిస్తాను జడ్జిమెంట్. ఎప్పుడు ఇచ్చారు? 13/3/2024 మీ హయాంలోనే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు జడ్జిమెంట్. జస్టిస్ నిమ్మగడ్డి వెంకటేశ్వర గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. ఇది ఏపీఎస్సీ నిర్వహణలో మూల్యాంకనం తప్పులు జరిగాయని చెప్పేసి పేజ్ నెంబర్ 79 లో అన్ని అంశాలు మెన్షన్ చేశారు. ఏం మెన్షన్ చేశారు ఇక్కడ? కండక్టింగ్ సెకండ్ అండ్ థర్డ్ వాల్యుయేషన్ ఫర్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఫర్ నోటిఫికేషన్ ఇస్ డిక్లేర్డ్ ఇల్లీగల్. ఓకే, రైట్, చట్ట వ్యతిరేకం అని అన్నారు. మరి మీరు ఎందుకు చేశారు? ద ఇంపంజిల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ డేటెడ్ 26/5/2022 ఈస్ హియర్ బై సెట్ అసైడ్. ఎవరైతే మీరు క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారో వాళ్ళని పక్కన పెట్టండి. డైరెక్టింగ్ టు కండక్ట్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అఫ్రెష్ విత్ ఇన్ 6 months. 6 మాసాల్లో ఫ్రెష్ గా కండక్ట్ చేయమని చెప్పి ఎందుకు చెప్పారండి హైకోర్టు వారు? మీరు ఏమి తప్పు చేయకపోతే, మీరు ఎక్కడ ఏమి ఇబ్బంది జరగకపోతే. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది
మొత్తం అర్ధ సత్యాలే, కావాలని కొన్ని పికప్ చేస్తున్నారు. కానీ ఇది అత్యంత ఏది ఈ రోజు జార్ఖండ్ రాంచీలో జరిగిన దానికన్నా అత్యంత ఘోరంగా జరిగింది. జార్ఖండ్ రాంచీలో కూడా అక్కడ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా Right, అమ్ముకు right, sir. సీట్లు Right, అమ్మేస్తున్నారు. okay. ఇక్కడ